భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి, ఆర్టీసీలో వికలాంగులు కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీతోని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది. మేము దాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు మరి నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తారని చెప్పేసి మేము కూడా ఏడాది నుంచి ఎంతో సహనంతో ఎదురు చూసినాం. ఏడాది నుంచి కూడా ముఖ్యమంత్రి గారు మా పట్ల మరి అంకిత భావంతో ఆలోచన చేయకుండా మా సంక్షేమం పట్ల ఆలోచన చేయనటువంటి నేపథ్యంలో ఈరోజు కొడంగల్ నియోజకవర్గ కేంద్రం వారు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం కొడంగల్ నుంచి మరి ఈరోజు మేము ఆమరణ దీక్షను మొదలుపెట్టినాం. మా ఆమరణ దీక్ష కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలనేటటువంటి సంకల్పంతో మేము దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వానికి కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మాకు ఇచ్చినటువంటి పార్టీలు ఏదైతే మరి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీని గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క నిరాహార దీక్ష చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచన చేసి వికలాంగుల సంక్షేమం మీద దృష్టి సారించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా పెన్షన్ పెంచడంతో పాటు మా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేము డిమాండ్ కూడా చేస్తున్నాం చేయాలి. వికారాబాద్ జిల్లా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా తెలిసింది. అయితే ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ కేసుల పైన, అదేవిధంగా ఎన్నికల హామీ ప్రకారం వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు సంవత్సరం గడిచినా కానీ ఇప్పటివరకు ఇవ్వలేరు. దయచేసి వాళ్ళు మా విజ్ఞప్తిని మరి మన్నించి మాకు తప్పకుండా మాకు 6,000 పెన్షన్ వచ్చేటట్టు మాకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా మాకు బస్సుల్లో తిరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బస్సుల్లో మాకు ఒక 5 సీట్లు కూడా కేటాయించాలని మేము ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుంది. అమలు చేయాలి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 వెంటనే, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, పరిష్కరించాలి వికలాంగుల పెండింగ్ సమస్యల వెంటనే, భర్తీ చేయాలి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే, కల్పించాలి ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం వెంటనే, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, సాధిస్తాం 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 సాధిస్తాం, పరిష్కరించాలి వికలాంగుల పెండింగ్ సమస్యల వెంటనే, పరిష్కరించాలి వికలాంగుల పెండింగ్ సమస్యల వెంటనే, ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ వెంటనే, అమలు చేయాలి రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 సమర్థవంతంగా వెంటనే, చేయాలి వికలాంగుల సంక్షేమ శాఖల మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి, చేయాలి వికలాంగుల సంక్షేమ శాఖల మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి, నియమించాలి వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుండే మంత్రిగా, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. ఈరోజు